నిజాం కళాశాలలో యూజీ విద్యార్థులకు 100% హాస్టల్ కేటాయించాలని గత 5 రోజుల నుండి కొనసాగుతున్న నిరసన కార్యక్రమం చీకటైనా కూడా విద్యార్థులు విరమించకపోవడం లేదు. కళాశాల అడ్మినిస్ట్రేషన్ ఏమాత్రం విద్యార్థులకు సహకరించకుండా యూజీ 50%, పీజీ 50% కేటాయిస్తామని సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది. దీంతో తమ హాస్టల్ తమకే 100% కేటాయించాలని కళాశాలలో ఆవరణంలో కూర్చొని తమ నిరసన కొనసాగిస్తూ ఉన్నారు విద్యార్థులు. అధిరేది లేదు బెదిరేది లేదు, అధిరేది లేదు బెదిరేది లేదు, అధిరేది లేదు బెదిరేది లేదు. నిజాం కాలేజ్ గడ్డరా, నిజాం కాలేజ్ గడ్డరా. నిజాం కళాశాల బాలికలని మేము గత 5 రోజులుగా మా హాస్టల్ సమస్య గురించి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇంతవరకు మా పోరాటం మీద స్పందించిన గవర్నమెంట్ ప్రభుత్వం లేదు, మా సార్లు కూడా లేదు. కనీసం మా ప్రిన్సిపల్ కూడా ఇంతవరకు మాతో మాట్లాడింది లేదు. ఇంతమంది ఆడబిడ్డల ఆవేదన మీకు అర్థం కావట్లేదా? ఎక్కడ ధర్మం చేస్తారు? ఈ ఆడబిడ్డలకే జరగట్లేదు అసలైన న్యాయం. ఇంకెక్కడుంది ప్రభుత్వం? నిజాం కాలేజీలో యూజీ విద్యార్థులు 100% హాస్టల్ కేటాయించారని గత 5 రోజులుగా కూడా నిరసన చేపడుతూ ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఇకపై సోమవారం నుండి అంటే గడిచిన 3 రోజుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో కూడా నిజాం కాలేజ్ లో విద్యార్థులు నిరసన తెలుస్తున్నారు. ఈ రోజు కూడా కొద్దిసేపటి కిందట చీకట్లో కూడా వాళ్ళ నిరసన కొనసాగిస్తున్నారు. నిజాం కాలేజ్ లో డిగ్రీ విద్యార్థినులకు 100% హాస్టల్ కేటాయించాలని గత 5 రోజుల నుండి కూడా కొనసాగుతున్న నిరసన కార్యక్రమము. అయితే ఈ రోజు చీకటైనా కూడా విద్యార్థులు నిరసన విరమించడం లేదు. కాలేజ్ అనే బయట నుంచి కూడా వాళ్ళు నినాదాలు కూడా చేస్తున్నారు. కాలేజ్ ప్రిన్సిపల్ తమ ప్రతిపాదనను పట్టించుకోకుండా డిగ్రీ విద్యార్థినులకు 50%, పీజీ విద్యార్థినులకు 50% కేటాయిస్తామని సర్కులర్ విడుదల చేయడము ఇది సబబు కాదు, ఇది కరెక్ట్ కాదని కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇప్పుడు నిజాం కాలేజ్ లో పీజీలకు ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ సౌకర్యం ఉంటుందని కూడా వాళ్ళు డిగ్రీ విద్యార్థులు పదే నినాదాల్లో కూడా ప్రస్తావిస్తున్నారు. తమ హాస్టల్ తమకే కూడా 100% విద్యార్థులకు కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వారు యూజీ గత ప్రభుత్వంలో కూడా సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ప్రత్యేకంగా కూడా ఈ భవనం అనేది నిజాం కాలేజ్ లో యూజీ విద్యార్థులకి ఆ వసతి గృహం కట్టించారనేది కూడా విద్యార్థులు పేర్కొంటున్నారు. అలాగే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లో కూడా అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి వర్బల్ గా అంటే నోటి మాటగా కూడా అది 100% విద్యార్థులకే కేటాయించాలని కూడా ఆమె చెప్పినట్టు కూడా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా సర్కులర్ కావాలని కూడా అప్పట్లో విద్యార్థులు కూడా డిమాండ్ చేశారు. 2022 సంవత్సరంలో కూడా దాదాపు 25 రోజుల పాటు పోరాటం చేసి డిగ్రీ విద్యార్థులు 100% అంటే మొత్తం 100% హాస్టల్ తమకే కేటాయించాలని కూడా పోరాటం చేసి సాధించుకున్నారు. ఈ అకాడమీ సంవత్సరం కూడా ప్రిన్సిపల్ డిగ్రీ విద్యార్థులకు 50%, పీజీ విద్యార్థులకు 50% కేటాయిస్తామని చెప్పడంతో గత కొద్ది రోజులుగా కూడా విద్యార్థులు నిరసన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిజాం కళాశాల పూర్వ విద్యార్థి అయిన డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్కను కూడా నిన్న సచివాలయంలో కలిసి కూడా ఈ యొక్క సమస్యను పట్టి విక్రమార్క దృష్టికి కూడా తీసుకెళ్లారు. విద్యార్థులు చెప్పక ముందుగానే ఆయన స్పందించి 100% హాస్టల్ అంటే 100% కూడా విద్యార్థినులకి వచ్చేటట్టు కూడా చేస్తానని కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే నిన్న డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కాలేజ్ ప్రిన్సిపల్ కానీ కాలేజ్ యాజమాన్యం ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోకపోవడము, తమకు కేటాయించకపోవడము విడ్డూరమని కూడా ప్రస్తుతం నిరసన తెలుస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా మొదట 65 కిలోమీటర్ల పరిధి దాటిన వాళ్ళకే కూడా వసతి గృహం ఇస్తామని కూడా చెప్పినప్పటికీ ఇప్పుడు దాన్ని 175 కిలోమీటర్ల వరకు పెంచడం ఎంతవరకు కరెక్ట్? మేము ప్రైవేట్ హాస్టల్లో ఉంటే యావరేజ్ గా నెలకు 6 నుంచి 8 వేల రూపాయలు కట్టుకోవాల్సి ఉంటుంది. మేము చాలా పేదరిక కుటుంబాల నుండి వచ్చాము, దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చాము. మాకు ఒకవేళ ఇక్కడ వసతి
వసతి ఉందనే మేము అక్కడ 150-200 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి మేము ఇక్కడ ఉంటున్నాము. అదే ఏదో మా ఊర్లలో మాకు డిగ్రీ కాలేజీలలో మేము జాయిన్ అవ్వలేమా? ఇక్కడ ఉంటే హైదరాబాద్ సిటీలో ఇక్కడ నిజాం కాలేజీలో అకామిడేషన్ ఉందనే మేము ఇక్కడికి వచ్చాము. కానీ ప్రిన్సిపల్ మాత్రము మా అభ్యర్థనను పట్టించుకోకుండా కనీసము మాతో మాట్లాడడానికి కూడా టైం ఇవ్వట్లేదు. కేవలం వైస్ ప్రిన్సిపల్ ఉపేందర్ రెడ్డి వచ్చి మాతో మాట్లాడుతున్నారు. ఆయన కన్విన్స్ అవ్వట్లేదంటూ కూడా విద్యార్థులు తీవ్రంగా వాపోతున్నారు. మరోవైపేమో కొంతమంది విద్యార్థులు అటు పెద్దపల్లి, గోదావరికి, కొంతమంది విద్యార్థులు వనపర్తి నుండి కూడా ఇక్కడ నుంచి వచ్చారు. కొంతమంది విద్యార్థులు ఆదిలాబాద్ నుండి కూడా, ఆదిలాబాద్ అంటే దాదాపు 280-300 కిలోమీటర్ల దూరంలో వచ్చి వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు. తమకు వసతి కల్పించాలని కూడా అంటున్నారు. దీంట్లో కూడా కేటగరైజ్ గా కూడా ఫీజులు ఛార్జ్ చేస్తున్నారు. మెస్ ఛార్జెస్ తో పాటు ఇన్స్టిట్యూషన్ ఫీ కూడా అందరికీ ఒకేలా ఎందుకు ఛార్జ్ చేయాలనంటూ కూడా వివిధ రకాల డిమాండ్లు చేస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వం. ఇందునైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని కలిశారు. ఆయన సానుకూలంగా నేను డెసిషన్ తీసుకుంటాను అని చెప్పినప్పటికీ ఈ రోజు కూడా వాళ్ళు తమ నిరసనని చీకట్లో కొనసాగిస్తున్నారు. హిమ బిందు.